వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. తన తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంటి ముందే గంటల తరబడి వెయిట్ చేశారు. తన తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లు గంటల తరబడి ఇంటి బయట కారులో వేచి ఉన్నప్పటికీ తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ కనీసం ఇంటి గేటు తెరవలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, తమను పట్టించుకోవడం లేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపింది. ప్రజాప్రతినిధిగా ఉంటూ వేరే మహిళతో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా కలిసే ఉండాలని కోరుకుంటున్నామని, ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వేరే మహిళతో కొంతకాలంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిసే ఉంటున్నారని తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ గారు పెద్ద అమ్మాయినండి, దువ్వాడ హైందవిని. నేను ఇక్కడ మా నాన్నగారి కోసం వచ్చాను. ఆయన కొన్ని రోజుల నుంచి మమ్మల్ని దూరం పెడుతున్నారు. కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని నెలల నుంచి దూరం పెడుతున్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళలేరు. మాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, మాతో చాలా బాగుండేవాళ్ళు. గత కొద్ది రోజులుగా మాధురి అనే ఆవిడతో ఉండి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళకి. సో దానివల్ల మమ్మల్ని దూరం పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రజెంట్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా డాడీ కోసం మేము వచ్చాం. మా డాడీ మాకు కావాలి కాబట్టి ఆయన కోసం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఆయన ఎప్పుడు డోర్ తీస్తారా అని చెప్పి. సో ఆయన ఏం లేదు, ఆయన డోర్ తీసి మమ్మల్ని ఆయనతో పిల్లలుగా ఆయన మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి. మేము ఆయనతో కలిసి ఉండాలి. మాకు మా డాడీ పెళ్లి చేసుకున్నారని చెప్పి కొంతమంది అంటున్నారమ్మా. అది టోటలీ ఫేక్. అది అస్సలు నిజం కాదు. వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు, మా మమ్మీ డాడీకి డివోర్స్ కూడా అవ్వలేదు. అవన్నీ రూమర్స్, అవి అసలు ఎక్కడ లేదు. అండ్ నాకు మా చెల్లికి అతని డాటర్స్ కాబట్టి అతనితో ఉండే రైట్ కంప్లీట్గా ఉంది. సో మేము మా డాడీతో ఉండాలనుకున్నాం. నాన్నగారితో మీరు రైట్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో కలహాలు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ తన కూతురు చేసినటువంటి ఆరోపణలు అయితే చూస్తున్నాం. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది? సునీల్, గుడ్ మార్నింగ్ సునీల్. అసలు దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తే అసలు పూర్తిగా కూడా కొంతకాలంగా కూడా ఆరోపణలు అనేవి ఎదుర్కొంటున్నారు. అసలు ఎలక్షన్ ముందే కూడా దువ్వాడ శ్రీనివాసరావుపై ఈ యొక్క రగడ వల్లనే ఆ భార్య వాణి అయితే నామినేషన్ కూడా వేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని కలుగు చేసుకుని ఆవిడ చేత ఆ యొక్క నామినేషన్ దాఖలా చేసే పద్ధతిని అయితే విరమించుకునే పరిస్థితి తెచ్చారు ఏదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్నను అనూహ్యంగా కూడా తన తండ్రి వేరే ఇల్లు కట్టుకుని అక్కడ ఒక వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆవిడతోనే కాపురం చేస్తున్నట్టు, ఇద్దరు ఒక వివాహం అయిపోయిన హైందవి అనే పెద్దమ్మాయి, ఇంకొక డాక్టర్ గా చదువుతున్న ఇంకొక రెండో అమ్మాయి, ఇద్దరు కూడాను కారులో అయితే రాత్రి 2 గంటల వరకు కూడాను తండ్రి కోసం అయితే వెయిట్ చేశారు. తండ్రికి ఫోన్ చేశారు, నాన్నగారు మీరు డోర్ తీయండి, డోర్ తీస్తే మేము వచ్చి లోపలికి వచ్చి మాట్లాడతాం, మన ఇంటికి ఎందుకు రారు అని కూడా వారు అడిగారని కూడా మనకు తెలుస్తుంది. అయినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఆవిడతోనే ఉంటాను, నేను రాను అనే ఒక కోణంలో అయితే మనకి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో దువ్వాడ శ్రీనివాసరావు అయితే గత 2 ఏళ్లుగా కూడాను ఆవిడతోనే ఈ యొక్క సహజీవనం చేస్తున్నట్టు కూడా అక్కడ స్థానికులు అయితే చెప్పుకుంటున్నారు. అయితే దాని కారణంగానే కుటుంబంలో కలహాలు వచ్చాయని కూడాను ఇప్పుడు మనకి తెలుస్తుంది. అయితే చూడాలి, ఈ రోజు కూడాను అక్కడ ఇంటి దగ్గర వాళ్ళు ఏమైనా ధర్నాలకు కూర్చుంటారా, లేదా తండ్రి కోసం న్యాయ పోరాటానికి మేము ఎంతకైనా దిగుతామని కూడా మనకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఆయన 10 మందికి మేలు చేయవలసిన ఒక ఉన్నతమైన ఎమ్మెల్సీ పదవులు ఉంటూ ఇటువంటి పద్ధతులు, అయితే ఆయన కూడా 10 మందిని విమర్శిస్తూ అందరూ పెళ్లిళ్ళు ఆడారు, అది ఆడారు, అటువంటి విమర్శించిన వ్యక్తి ఇటువంటి తప్పులు చేయడం కూడా చాలా దారుణం అంటూ కూడా అక్కడ స్థానికులు అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రైట్ గిరీశ్వర్, అయితే వేరే ప్రజాప్రతినిధుల మీద బాహాటంగా విమర్శలు చేసినటువంటి వ్యక్తి, సవాళ్లు విసిరినటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. మరి అలాంటిది తన పర్సనల్ ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీడియాను అడ్రస్ చేసేటువంటి పరిస్థితి ఉందా దువ్వాడ శ్రీనివాస్కి ఇప్పుడు? అసలు సునీల్, పూర్తిగా అయితే ఆయన మీడియాకైతే గత కొంతకాలంగా ఎవరో వారికి సంబంధిత మీడియా వ్యక్తులను అయితే రహస్యంగా పిలిపించుకొని ఆయన ఏమైనా వెర్షన్స్ ఇవ్వటమే తప్ప ఆయన అయితే బహిరంగంగానూ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఎలక్షన్ నుంచి గత 2 నెలలు 3 నెలలుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికీ ఇటువంటి అక్రమ సంబంధంతో ఆయన తిరుగుతున్నాడని కూడా ప్రజలకైతే పెద్ద గట్టిగా తెలియదు. ఇప్పుడు తెలిసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన
ముఖం చాటేసే పరిస్థితి అయితే ఉంది తప్ప కనీసము ఇంత బహిరంగంగా పెద్ద పెద్ద నాయకుల్ని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడని అండదండలతో ఆయన పూర్తిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిని ప్రస్తుత ముఖ్యమంత్రిని నారా లోకేష్ గారిని పరుష పదజాలతో పలుమార్లు అసలు వాడకూడని పదాలను కూడా వాడినట్టు వ్యక్తి అక్రమ సంబంధాల గురించి బహిరంగంగా మీడియాలో మాట్లాడిన వ్యక్తి ఇటువంటి పనికి పాల్పడ్డాడు. తాను ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడా అని కూడా అక్కడ మీడియా ప్రతినిధులు వెయిట్ చేస్తున్నప్పుడు కూడా పూర్తిగా ఆయన ముఖం చాటే పరిస్థితి అయితే కనబడుతుంది సునీల్. రైట్ గిరీశ్వర్, అయితే ప్రజెంట్ కూతుర్లు కన్నబిడ్డలు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి ఉందా? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అదే ప్రాంతంలో ఉంటున్నారా, వేరే ఇంట్లో, లేదంటే వేరే ఊర్లో ఉంటున్నారా? అక్కడున్న డీటెయిల్స్ ఏంటి? కూతుర్లు ఏం చెప్తున్నారు? గిరీశ్వర్, అయితే సునీల్, అయితే ఈ వివాహేతర సంబంధం పెట్టుకొని ఆయన ఉన్నాడనే ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా వారైతే గత పాత గృహంలో అయితే వారు ఇద్దరు కూతుర్లు తల్లి అయితే వాణి అయితే ఉంటున్నారు. అయితే ఇప్పటికీ వీళ్ళంతా కూడా కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయన రాలేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే అక్కడికి ఇంటికి రావట్లేదు అనే ఒక కారణంతో వాళ్ళిద్దరు కూడాను పూర్తిగా నిన్నైతే రాత్రి 2 గంటల ప్రాంతం వరకు ఉండటంతో అక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరూ కూడా వెళ్ళిపోవడంతో ఇద్దరు మహిళలు అవడంతో ఇంటికి వెనుదిరిగామని కూడా తెలుస్తుందండి. రైట్ గిరీశ్వర్.